శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయం. అద్భుత అవతారము సాయిబాబా వైఖరి, బాబా యోగ అభ్యాసములు, దౌతి ఖండయోగము, బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కాపర్తి కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి యాత్ర. అద్భుత అవతారం. సాయిబాబా హిందూ అనచో వారు మహమ్మదీన్ వలె కనిపించేవారు. మహమ్మదీడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవాడు. ఆయన హిందువా లేక మహమ్మదీడా అన్న విషయం ఎదిమిద్దముగా ఎవరికి తెలియదు. బాబా శాస్త్రోక్తకముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవం జరుపుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు. మొహరం పండుగ కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములచ్చట నుంచి పిమ్మట గ్రామములో ఊరేగించేదమనేది. 4 దినముల వరకు మసీదులో తాబూతు ఉంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులనచో హిందువుల వలె వారికి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులనచో సుంతిని ప్రోత్సహించేవారు. బాబా హిందువైనచో మసీదునందు ఏల ఉండును. మహమ్మదీడైనచో దునియను అగ్నిహోత్రం ఎలా వెలిగించేవారు. అదే కాక తిరుగలితో విసురుట, శంఖముదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీ మతమునకు అంగీకారం కాని విషయములలో మసీదులు జరుగుచుండెను. వారు మహమ్మదీలైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండెవారు. వారే తెగవారని అడగబోయినా వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీడు ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వము త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి వనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనికి సంబంధం గాని భేదభావం గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదం కనిపించుకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్య మాంసము భుజించేవారు. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కాదు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యము కలిగినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనము విశిష్టతను పూర్తిగా వర్ణింపలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలికపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమార్చుండేది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు. ఆఖరి వరకు కూడా బాబా ఎవరో ఎవరికి తెలియనేలేదు. వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములని బాబా ఎరింగేవారు. బాబా ఆ రహస్యములను వెలుబుచ్చుగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వారి వలె నటించుచుండిరి. సన్మానములు అన్నచో వారికి మాత్రము ఇష్టం లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి వారు సాక్షాత్తు భగవంతుడనే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ షిరిడీలో వెలిసిన భగవంతుడే అనుకునిచుండిరి. వట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను. సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దాన గుణము ఎన్నదగినది. దక్షిణ రూపకముగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజు ఒక్కంటికి 50, 20, 15 చప్పున ఇచ్చవచ్చినట్లుగా పంచిపెట్టుచుండేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములను పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండ్రి. దుర్మార్గులు సన్మార్గులుగా మార్చుండ్రి. కుష్ఠువారు కూడా రోగ విముక్తులగుచుండ్రి. అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చిచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చిచుండెను. అంతులేని బాబా గొప్పతనము సారమును ఎవరు కనుగొనుకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునేవారు. ఒకప్పుడు మలమూత్ర
విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒకప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండా ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హకీం అనే పేరు వచ్చెను. ఈ సందర్భంన ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చెప్పాలి. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడిలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు తీసుకుని పోయేది. సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధములను ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిలో పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము కట్లు విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యేను. నల్లజీడి పిక్కలను నూరి కండలో పెట్టినను సున్నితమైన కండ్లు మండలేదు. అటువంటి చిత్రములు అనేకములు కలవు. కానీ ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగ అభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరిన వారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడెను. దౌతి, మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి వెడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడిలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీర అవయములన్నీ వేరుచేసి మసీదు నందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడు పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములను వేరువేరు స్థలములందు పడి ఉండట చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరి అనుకొని గ్రామ మున్సబు వద్దకు పోయి ఫిర్యాదు చేయి నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనను తెలిసి ఉండునని తననే అనుమానించదని భయపడి ఊరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వల్లే హాయిగా కూర్చొని ఉండడు చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవరికి అంతుబట్టనిది. రోగుల వద్ద నుండి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయుచుండేది. ఎందరో పేదలు, వ్యధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థంగా వారి చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యాత్మిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరం దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చొని చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేది. మంటకు చేయి కాలిపోయేను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూసి వెంటనే బాబా వైపుకి పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనకకు లాగెను. దేవా, ఇట్లు చేసిద్రని బాబాని అడిగిరి. ఇట్లేలా చేసిద్రి అని బాబాని అడిగిరి. బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలుమును ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. ఆమె తన ఒడిలో ఉన్న బిడ్డ ఉన్న సంగతి మరచి తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అంతా నాకది బాధకరము కాదు, కానీ బిడ్డ రక్షింపబడెను అన్న విషయము నాకు ఆనందం కలుగజేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చేయి కాలెను అన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీకి చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకోలేదు. చేయి కాలిన లగాయత్తు బాగోజీ సింధ్యాను కుష్ఠరోగి భక్తుడు ఏదో ఆకువేసి కట్టుకట్టేవాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమీ మాత్రం బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకున్నట్టు దాటవేయను. అందుచే డాక్టర్ మందులు పెట్ట మూతైనా తెరవకుండానే బొంబాయికి తిరిగి వెళ్లిపోయాను.
కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయాను. అందరూ సంతోషించిరి. ఇప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అన్న సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్టను కట్టుచుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచుండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడు అనొచ్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చోగానే బాగోజీ తన సేవా కార్యము మొదలెడేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాపము ఫలితముగా ఈ జన్మమున కుష్ఠ రోగముచే బాధపడుచుండెను. వాని వేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరం చీము కార్చు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టవంతుడు, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించేవాడు. కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసకు దాదాసాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడిలో కొన్ని దినములు ఉండెను. ఒకనాడు కాపర్దే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరం క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడి విడిచి అమరావతి పోవలననుకొని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచు బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంతా పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురు అను విషయం స్పష్టమైన. మహాత్ముల మనసు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుత్కారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయము ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశ్లోని నందూర్ బారులో మామల్తదారుగా ఉండెను. అతనికి పండరిపురము బదిలీ అయ్యను. సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరిపురమును భూలోక వైకుంఠం అనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుడిచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడిలో ఎవరికి ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమైను. ముందుగా షిరిడి పోయి తన విఠోబాగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలని అనుకోనెను. నానాసాహెబ్ షిరిడికి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడు అగుడచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడిలో మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చొని మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లు అనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడదము లెండు. అందరూ కలిసి పాడసాగిరి. ఆ పాట యొక్క భావము ఏమనా, నేను పండరి పోవలేను, నేను అక్కడే ఉండవలేను. ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదనియు బాబా కూడా వారితో పండరీపురముకు వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను. అటులా బ్రతిమాలుటకు అవసరం లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరి పోవలను అచ్చట ఉండవలను అన్న భావమును వెలిబెచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. అది విని నాన్న మనసు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుగ్రహను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.